హలో అండి. నేను మీ సాయి ధనలక్ష్మి. ఈరోజు మన స్పెషల్ ఏంటి అంటే క్యారెట్ రసం అండి. అదేనండి మనం చింతపండు చారు, ఆహ్, టమాటో చారు అని చెప్తాం గదా! అలాగే క్యారెట్ చారనమాట. చాలా బావుంటుంది. కొన్ని ఏరియాలో చారంటారు. కొన్ని ఏరియాలో రసం అంటారు. క్యారెట్ రసము 3 క్యారెట్లు చక్కగా పీల్ చేసేసుకొని, కడిగి ఇలా ముక్కల్లా కట్ చేసేసుకుందామండి. ఎందుకంటే కుక్కర్‌లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చాయనుకో మెత్తగా అయిపోతాయనమాట. దాన్ని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. క్యారెట్‌ని ఇలా మిక్సీలో వేసేసుకొని, మళ్ళా క్యారెట్ ఉడకబెట్టిన నీళ్లుంటాయి కదా! అవే వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా పేస్ట్‌లాగా. చూసారా ఎంత మెత్తగా ఉడికాయి గదా! పేస్ట్ అయితే గనక ఇంకా బావుంటుందనమాట అండి. అందుకే పేస్ట్‌లా చేసేసుకోవడం మిక్సీలో వేసుకొని. మనం ఒక గిన్నె పెట్టేసుకొని సరిపోయేంత ఆయిలేసి, కొంచెం మెంతులు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, 4 వెల్లుల్లి రెబ్బలండి దంచేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లేసుకుంటేనే చాలా బావుంటుంది. అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసి, ఒక 2 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి మనకు కారం సరిపోయే అన్ని వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి చక్కగా వేయించేసుకుందాము. మనకి క్యారెట్ ఉడికి మిక్సీ పట్టుకోవడమే లేటండి. కనవదంతా చాలా ఫాస్ట్‌గా తొందరగా అయిపోద్దనమాట. మనం క్యారెట్ ఉడకబెట్టేసుకొని పెట్టుకున్నామనుకోండి, ఆహ్, ఈజీగా అయిపోద్ది మనకి. అలాగే టమాటో ముక్కలు చేసేసుకొని వేసేసుకుందాం. టమాటో గూడా చక్కగా మగ్గిపోవాలి మెత్తగా. చింతపండు ఇందాక అంత చూపించాను కదండీ! అంత వేయొద్దు పులుపవుతుందని అనిపించి దాంట్లో సగమే వేస్తున్నాను. సగం పక్కకు తీసేసాను. మీకు పుల్లగా అనిపిస్తే సరిపోయేంత పులుపు వేసుకోవచ్చు. దీనికి ఎక్కువ పులుపు పట్టదండి. ఎందుకంటే కొంచెం క్యారెట్ మళ్ళా టేస్ట్ మారిపోద్ది ఎక్కువ పులుపేసుకుంటే. చక్కగా వేయించేసుకొని ఈ క్యారెట్ అంతా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా! ఇలా మంచి బ్రౌన్ కలర్‌లో వేగిపోయిన తర్వాత ఆ క్యారెట్ జ్యూస్ అంతా దాంట్లో వేసేద్దామండి. ఈ క్యారెట్ జ్యూస్ చూసేటప్పటికి నాకెలా అనిపించిందంటే ఆహ్, మ్యాంగో జ్యూస్‌లాగా అనిపించిందండి. చాలా బా అనిపించింది. పిల్లలకి ఇలా ఇస్తే మ్యాంగో జ్యూస్ అనుకుంటారు కదా! నాకైతే అలాగే అనిపించింది సేమ్. చక్కగా దాంట్లో వేసేసి కొంచెం వాటర్ గూడా వేసుకుందామండి. చిక్కగా ఉంది కదా! మీకు అది పోపేసే వరకు మనకి రసం అనుకోండి పోపేసే వరకు అసలు సౌండొచ్చేసి ఎంత హడావుడి చేస్తదో కదా! ఇది అలా చేయలేదని అనుకోకండి. దీంట్లో మనం టమాటో ఒకటి, ఉల్లిపాయ ఏసాం కాబట్టి అలా సౌండ్ రాదు. కామ్‌గానే ఉంటది పోపేయగానే. మళ్ళా దాంట్లో మనం కొంచెం వాటర్ ఏసుకొని మంచిగా చక్కగా మరగబెట్టేసుకుందాం. టేస్ట్ అయితే చెప్పవసరం లేదండి. చాలా బావుంటుంది. మనం టమాటో రసం, చింతపండు రసం ఎలా మనకి అలవాటయిపోయిందో, క్యారెట్ రసం గూడా అలాగే అలవాటవుతుందండి. ఇది మనం ఎప్పుడు చేసుకుంటే గనక. చాలా బావుంటుందనమాట. కొంచెం పసుపు, సరిపోయేంత సాల్ట్. ఇంకొకటి గమనించారా? మనం రసంలో కొంచెం బెల్లం గాని, కొంచెం పంచదార గాని వేసుకుంటాం. దీంట్లో అలా అవసరం లేదండి. ఎందుకంటే క్యారెట్‌లోనే లైట్ స్వీట్‌నెస్ ఉంటది కాబట్టి ఆహ్, ఆటోమేటిక్‌గా కొంచెం స్వీట్‌గానే ఉంటది. బావుంటది. మరీ పలచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా మీడియంలో వాటర్ పోసాననమాట అండి. మీకు నచ్చితే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. కొంచెం చిక్కగా ఉంటేనే బావుంటుందనిపించింది నాకు. కొంచెం కొత్తిమీరేసేసుకొని ఒక మరుగు రానిద్దాం. ఇది ఎక్కువ మరిగిపోవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ క్యారెట్ ఉడికిపోయింది. అవన్నీ ఆయిల్‌లో మగ్గిపోయినియి. చూసారా? మరుగుతుంటుంటేనే ఎంత బావుందో గదా! చాలా బావుంది. అది చూస్తుంటేనే మనకి నోరూరిపోతుంది. ఆకలేస్తది. అలా చూస్తుంటే. టేస్ట్ కూడా అలాగే ఉంటదండి. చాలా బావుంటది. ఇది ఒక్కసారి క్యారెట్ ఉంటే గనక ఇంట్లో ఖచ్చితంగా ఇది చేసుకొని చూడండి. లేకపోతే తెచ్చుకొనైనా చేసుకొని చూడండి. ఎక్సలెంట్ ఉంటది. మనకి క్యారెట్ రసం రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత
టేస్టింగ్ టైమ్ అండి. ఇంకంతే. చేసుకోండి. తప్పకుండా బావుంటుందిది. క్యారెట్